హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. సో ఈ రోజు నాటి వరకు ఉన్న తాజా సమాచారంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చూసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారు ఒక మెమో కూడా జారీ చేశారు. ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో ముందుగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ వారు జారీ చేసిన మెమో విషయానికి వచ్చినట్లయితే, మెమో నెంబర్ FIN ఫైనాన్షియన్ 02-15069 అనే నెంబర్తో అయితే మెమో జారీ చేయడం జరిగిందండి. సో యాజ్ పర్ ద APGPF 1935 రూల్స్ అండ్ యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ టు cited the minimum subscription of GPF and employees shall not be less than 6% అని అయితే మేము జారీ చేశారండి. సో 6% కంటే తక్కువ ఏపీజీఎల్ఏ సబ్స్క్రిప్షన్ ఉండకూడదు అని అయితే ఈ విధంగా చెప్తున్నారు. సో ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లించబడే రెగ్యులర్ GPF ఉద్యోగులందరికీ జీతం నుంచి ప్రతి నెల కనీసం 6% GPF జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మినహాయింపు చేయాలని, ఆ దిశగా మినహాయింపు జరగని బిల్లులను STOలు నిలుపుదల చేయాలని సూచనలు జారీ చేసి ఉన్నారు రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు. సో ఈ విధంగా అయితే ఎక్స్క్లూడింగ్ క్లాస్ 4 ZPPF మున్సిపల్ ఎంప్లాయీస్ PDT వీరైతే ఎక్స్క్లూడ్ అవుతారండి ఈ సబ్స్క్రిప్షన్ నుంచి. ఇక ఉపాధ్యాయులు మే నెలకు సంబంధించిన పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. సో మనము డిపార్ట్మెంట్ వారీగా తెలుసుకోవాలనుకుంటే విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇక ఏపీ గ్రామాట్ సచివాలయం, మరికొన్ని ట్రెజరీ పరిధిలలో పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవాలంటే నిధి యాప్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీ పే స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్కి సంబంధించి పే స్లిప్స్ అయితే ఎక్కడ కానీ ఇంకా డౌన్లోడ్ అవ్వడం లేదు. ఈరోజే పెన్షనర్స్ సంబంధించిన పెన్షన్ బిల్లు అప్లోడ్ చేసేదానికి లాస్ట్ రోజు. సో సర్వీస్ పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ పే స్లిప్స్ ఎక్కడ డౌన్లోడ్ కావడం లేదండి ఇప్పటి వరకు. ఇప్పుడిప్పుడే STO గారి అప్రూవల్ పొంది బిల్లు అయితే కొన్ని ఉద్యోగులకు సంబంధించిన బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ కూడా చేరుకున్నాయి. సో 23-24 తేదీన అంటే మే 23-24 తేదీన ఎవరికైతే బిల్లులు STO గారి చేత అప్రూవ్ అయి ఉంటాయో వాటన్నిటి కూడా 1-2 తేదీన జీతాలు పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సంబంధించి STO గారి పరిధిలో పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోగలరు. ఇక ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షన్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి నిధి యాప్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పెన్షనర్స్ అయితే నిధి CFMS సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఉద్యోగులు అయితే నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక బిగ్ అలర్ట్ ఏంటంటే లాస్ట్ డేట్కి ఇంకా 9 రోజులే ఉందండి. ఏంటంటే ఏపీజీఎల్ఐ అప్డేటు. సో కొత్తగా దరఖాస్తులు DDO వారి నిధి పోర్టల్ లాగిన్లో అవుతున్నాయి. సో ఏపీజీఎల్ఐ సంబంధించింది. సో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఏపీజీఎల్ఐ సంబంధించిన సబ్స్క్రిప్షన్లో మీరు అక్కడ మార్చుకునే దానికి 9 రోజుల అవకాశం ఉంది ఇంకా. సో జీతాలు బిల్లులు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే జీతాలు బిల్లు అప్లోడ్ చేయడానికి కేవలం ఈ రోజు మాత్రమే లాస్ట్ రోజు. కావున అందరూ DDOలు పెన్షనర్స్ బిల్లు అప్లోడ్ చేయవలసి అయితే ఉంది. సో ఇక బిల్ నెంబర్స్ కూడా 2024 సిరీస్తో అయితే మొదలయ్యాయి. సో ఈ విధంగా బిల్ నెంబర్స్ కూడా ఆల్మోస్ట్ జనరేట్ అయిపోయాయి. ఇక CFMS సైట్ అయితే ప్రస్తుతం వర్క్ అవుతుందండి. ఇక ఏపీ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన మే నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేస్తూనే ఉంటారు మన ఛానల్లో. సో కాబట్టి మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.